పిల్లలకు తగ్గటువంటి టీచర్లు లేరో, తరగతి గదులు లేవో, ఆట స్థలాలు లేవో, ఇట్లా ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ కూడా 3 సంవత్సరాల లోపు పూర్తి చేయాలని విద్యార్థి చట్టంలో ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి ఇంప్లిమెంటేషన్ లేదు. దీనివల్ల ఏమైందంటే ముఖ్యంగా సార్ చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలు, ఎగ్జాంపుల్ గద్వాల, జోగులాంబ గద్వాల జిల్లాలో టోటల్ ఎంటైర్ తెలంగాణ జిల్లాలలో ఉన్నటువంటి జిల్లాలో అత్యధికంగా చాలా ధ్వంసమైనటువంటి బళ్ళు, ముఖ్యంగా గట్టు, కేటిదొడ్డి, మల్లకల్, దరూర్ ఈ 4-5 మండలాలలో మరీ పాఠశాలల ధ్వంసం. ఎందుకంటే 2010 నుంచి కాక చూసుకుంటే ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ 0 లెవెల్ ఉంది. ఇప్పటి వరకు కూడా టీచర్లు రిక్రూట్మెంట్ అవుతారు, కానీ ఆ రిక్రూట్మెంటు పిల్లలకు అనుకూలంగా రిక్రూట్మెంట్ జరగదు. రిక్రూట్మెంట్ జరుగుద్ది, 3 సంవత్సరాల తర్వాత టీచర్లంతా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతారు. యాజ్గా ఇప్పుడు కూడా మనకు తెలంగాణ జిల్లాలన్నిటికంటే గద్వాల జిల్లాలో ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. మనం ఒకసారి డాటా పరిశీలిస్తే పిల్లలు ఎక్కువ సంఖ్య ఉంటారు, టీచర్ల సంఖ్య తక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఎగ్జాంపుల్ గట్టు మండలంలో గట్టు హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంటుంది. కానీ పిల్లలకు తెలుగు మీడియం చెప్పే టీచర్లే ఇంగ్లీష్ మీడియం పిల్లలకు చెప్తారు. ఆరగిద్ద అనే గ్రామంలో 6th నుంచి 10th క్లాస్ వరకు 350 మంది పిల్లలు ఉంటారు. దరిదాపుగా 3 టీచర్లు ఉన్నారండి. మొన్న రీసెంట్గా ఫైట్ చేయంగా కలెక్టర్ గారు విద్యా వాలంటీర్లను పెట్టారు. సబ్జెక్టు ఇంగ్లీషో, మ్యాథ్సో 1-2-3 పెట్టారు. అట్లాంటి స్కూల్స్ కోకొల్లలో గట్టు, కేటిదొడ్డి, దరూర్ ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి పిల్లలు కాటన్ సీడ్కి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు జూన్ జూలై కాగానే మళ్ళీ హై స్కూల్ పిల్లలందరూ కూడా కాటన్ సీడ్ ఈ సీజన్లో తీసుకుపోతారు. మళ్ళీ వచ్చేసరికి పిల్లలకు సిలబస్ అయిపోతుంది. అది అంత ధ్వంసవాడ. అంటే ఇటువంటి క్యాంపెయిన్ ద్వారా ఈ సార్ అన్నట్టు పాఠశాలలు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పాఠశాలలు బలోపేతం చేయాలి, జరగాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు గట్టు నుంచి ప్రైవేట్ స్కూల్కి పోవాలంటే గద్వాల పోవాలా, లేకపోతే ఐజాగ్ పోవాలి. విద్యా కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి విజిట్ గట్టు మండలానికే ఈ విద్యా కమిషన్ రావడం జరిగింది. ఫస్ట్ విజిట్ నవంబర్ 2024 2వ తారీఖు రోజు గట్టు మండలంలో మల్లాపురం అనే గ్రామంలో విద్యా కమిషన్ కమిటీ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మల్లాపురం విలేజ్లో కూర్చున్నారు నైట్ 12 గంటల వరకు కూడా. ఇప్పుడు విద్యా కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో బ్రహ్మలమైన నివేదిక ఇచ్చింది, కానీ దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఖచ్చితంగా దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది, పిల్లలకు నాణ్యమైన విద్య వస్తుంది. కానీ గవర్నమెంట్ ఈ సంవత్సరం చేసింది స్టేట్ మొత్తం కూడా ఒక 50 పాఠశాలలు కొన్ని నియోజకవర్గాలు పెట్టాలని శాంక్షన్ చేసింది. కానీ అది సరిపోదు వాస్తవం. ఇప్పుడు గట్టు, కేటిదొడ్డి, గద్వాల లాంటి ప్రాంతాల్లో కనీసం ఒక్కో మండలానికి 3 పాఠశాలలు పెట్టాల్సి వస్తుంది. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం స్కూళ్ళు ఏవైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి మొదగాలు. లేకపోతే ఇప్పుడున్న పిల్లలు నష్టపోతారు. 73% పిల్లలు 6th నుంచి 10th క్లాస్ పిల్లలు డ్రాప్ అయిపోతున్నారు. ఎందుకు డ్రాప్ అయిపోతారు? పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 10th అయిపోయేసరికి పిల్లలకు లెక్కలు రావు, ఇంగ్లీష్ రావు, ఏది రాదు. మొన్న ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఇంజనీరింగ్ పిల్లలు ఒక లెటర్ ఎట్లా రాస్తారు? 6th క్లాస్లో వాడు నేర్చుకోవాల్సిన సబ్జెక్టు నేర్చుకోకపోతే వాడు ఎట్లా రాస్తాడు? కాబట్టి వీటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, వాళ్ళ పొలిటికల్ ఏజెండా ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ ప్రస్తుతం ప్రజెంట్గా పిల్లలు నష్టపోతున్నారు. వాళ్ళకి సబ్జెక్టు టీచర్లు లేరు, వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు లేవు. వీటిని ఇమ్మీడియట్గా ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీడియా ద్వారా కూడా కొంచెం పట్టించుకొని వీటిని ఫోకస్ చేస్తే కనీసం గవర్నమెంట్, హైకోర్టు సుమోటగానైనా స్వీకరించి తక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే పిల్లలు భవిష్యత్తు ఆగమైపోతుంది. ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వస్తుంది. ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు అది అందుకోవాలంటే మంచి విద్య కావాలి. ఇలా ల్యాబులు పెడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు పెడుతున్నారు. కానీ అక్కడ సబ్జెక్టు చెప్పే టీచర్లు లేనప్పుడు ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు? కాబట్టి ఏదో ప్రజల నుంచి
డిమాండ్ ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీ అని పెట్టారు మొత్తం తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ప్రీ ప్రైమరీ పెట్టడం వలన ఏమైంది, నర్సరీ పిల్లలు చాలా మంది పిల్లలు 5 years పిల్లలు జాయిన్ అయ్యారు. కానీ ఇక్కడ ఏమైంది, నర్సరీ అంటే విద్యా కమిషన్లో ఏం చెప్పింది, ఎల్కేజీ యూకేజీ, నర్సరీ ఎల్కేజీ యూకేజీ 3 ఉండాలి. కానీ గవర్నమెంట్ ఒకటే పెట్టింది, యూకేజీ పెట్టింది, ఒక ఆయాన్ని పెట్టింది, ఒక టీచర్ని పెట్టింది. కానీ మరి మిగతా 4 years 3 years పిల్లలు అంటే ఏదో ప్రభుత్వం ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది కాబట్టి పెట్టాలని కాదు, దాన్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడున్న సమస్యలు ఉన్నాయి, కానీ ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వ పాఠశాలలో మనగడ చాలా కష్టమైంది. కాబట్టి తక్షణం ఇది సుమోటగా స్వీకరించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏర్పాటు చేస్తున్నారు, దాని మీద వాళ్ళ ముద్ర ఉండడం కోసము కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఇది ఈ వ్యవస్థ, ఈ బడి ఈరోజు ఈ స్థాయిలో ఉంది అని అంటే ఎంతోమంది త్యాగం, ఎవరో స్థలం ఇచ్చిండ్రు, ఎవరో దాతలు కొంత హెల్ప్ చేసిండ్రు, ప్రభుత్వం కొంత చేసిన తర్వాత ఇంత వ్యవస్థ ఏర్పడిన తర్వాత వేలాది స్కూళ్ళు, ఆ స్కూళ్ళను మూసివేసే పరిస్థితికి తీసుకొచ్చి ఇంకొక వ్యవస్థ మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ముఖ్యమంత్రి గారు ఈ విషయం కూడా చెప్పారు. పిల్లవాడిని చిన్నప్పటి నుంచే రెసిడెన్షియల్ స్కూల్ పేరు మీద బయటికి పంపిస్తే వాడు అమ్మకు, ఆవుకి, ఊరికి, సంస్కృతికి, సాంప్రదాయానికి దూరం అవుతున్నారు. వాళ్ళు మైగ్రేట్ అయితే రేపు వాళ్ళ తల్లిదండ్రులను వీళ్ళు వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు, ఇప్పుడు వాళ్ళని హాస్టల్లో చేర్పిస్తే అన్న విషయం ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు. కాబట్టి వాళ్ళ అమ్మ దగ్గర, ఆవు దగ్గర, ఊరిలో వండుకుంటూ చదివే ఈ ఊరి బడిని నిలబెట్టాలన్నదే ఈ పోస్ట్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే దీని మీద చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము వందే మాత్రం ప్రారంభం చేసినప్పుడు దాదాపు 70% ప్రభుత్వ పాఠశాలలో చదివేది, ఒక 30% ప్రైవేట్లో ఉండే. ఇప్పుడు ఆ ఫిగర్ ఉల్టా అయిపోయింది. ఉల్టా అయితే మా కళ్ళ ముందు కూడా మూసేస్తున్నారు అన్నదాన్ని మేము జనరల్గా బ్లైండ్గా కూడా మేము యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకనంటే ఆ బల్లో ఒక మాడుగుల మండలం తీస్తే మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్న బడిలో 500 మంది పిల్లలు ఉన్నారు, మిగతా ఆర్కపల్లి ఆడ 30 మంది పిల్లలు ఉన్నారు, ఇంకేదో అందుగుల ఆడొక 20 మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి వీటన్నింటి మీద కొంత చర్చ జరగాలి. ఒక ప్రయత్నము, బస్ ఫెసిలిటీ ఇంతకుముందు లేదు. ఇంతకుముందు మనకేంటంటే ఎవ్రీ 5 kilometers ఒక హై స్కూల్ ఉండాలి, ఎవ్రీ 1 kilometer ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలి. ఎందుకంటే విద్య మీద అవేర్నెస్ లేని కారణంగా పిల్లలంతా బడిలో ఉండాలి, పెద్దలు పనిలో ఉండాలన్న ఒక ఉద్యమం లాగా ఎంవి ఫౌండేషన్ ఎంతోమంది చేస్తే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. తల్లిదండ్రులు మీకు ఎక్కడ బడి వసతులతో ఉంటే అక్కడికి పంపించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి రెసిడెన్షియల్ స్కూళ్ళు కాకుండా డే స్కూళ్ళని కొంత మెర్జ్ చేసి అయినా సరే ముందుకు తీసుకెళ్తే ఏమి నష్టం ఏం లేదు. అన్ని వసతులు ఉండాలి. ప్లే గ్రౌండ్, ఒక బడి అంటే ఒక మంచి లైబ్రరీ ఉండాలి, ఒక బడి అంటే ఒక మంచి ప్లే గ్రౌండ్ ఉండాలి, ఒక బడి అనంటే తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, ఒక బడి అనంటే ఎన్విరాన్మెంట్, బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇవన్నింటితో కూడిన బల్లని గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తే మొదట సంతోషపడేది మా ఆర్గనైజేషనే. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు అన్ని కోణాల నుంచి మనం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ఊరి బడిని కాపాడాలి అన్నదే ఈ పోస్ట్ కార్డు యొక్క ఉద్యమం. ఆ ఊరి బడిలో వసతులు పెంచాలి, ఆ పేద పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నదే ఈ పోస్ట్ కార్డు ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ ప్రయత్నానికి కూడా స్పందన రాకపోతే ఏమిటి అన్న విషయంలో కూడా కమిటీ ముఖ్యంగా డయలివర్ విలేజ్ కానీ మిగతా అసోసియేట్ అయిన వందే మాత్రం పీపుల్స్ పల్స్ గట్టిగా ఆలోచించాలని కూడా నేను సూచిస్తున్నాను. అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో మేము తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరఫున అసెంబ్లీ అంతా అప్పుడు మనకు ఉమ్మడి పాలనలో ఉన్నప్పుడు మేము మాక్ అసెంబ్లీ అని ఒకటి చేసాము. అంటే తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి మన దాంట్లోనే ఒక స్పీకర్ ఎంపిక చేసి డిస్కషన్స్ అన్నీ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మాట్లాడతారు.
అందరం కలిసి తెలంగాణ సాధనకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం చేసి ఒక ప్రొటెస్ట్ కమ్ ఫెసిలిటేటర్గా చేసినాం అనమాట. అయితే మరి మీరు ఇప్పుడు విద్యార్థులు చాలామంది పాల్గొన్నారు, 140 స్కూల్స్ పాల్గొన్నారు, 50 పైగా సమస్యలని మీరు చెప్తున్నారు. ఆ స్కూల్స్ పేర్లు అట్లాగే 50 సమస్యలు కూడా ఒక జాబితా విడుదల చేస్తే కూడా బాగుంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఈ సమస్య నేను అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వము ఈ విషయాలు పట్టించుకోవడం అనేది ఒక దీర్ఘకాలిక ఉద్యమంగా మీరు చేపట్టవలసి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక సమస్య పరిష్కరించవచ్చు, రేపు రెండో సమస్య పరిష్కరించవచ్చు, కానీ మొత్తంగా వ్యవస్థాగతంగా ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకునే ఒక యజ్ఞంలో ఇది బహుశా చాలా విప్లవాత్మకమైన మలుపు కాబోతుందని నేను అనుకుంటున్నాను. ఇందులో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటూ ఈ విషయంలో చాలా సెన్సిటివ్గా విశాలమైన ఎత్తుగడగా పోవాల్సిన అవసరాన్ని నేను సూచిస్తున్నాను. అట్లాగే ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు కూడా ఈ మధ్య వాళ్ళు పాఠశాలలను విజిట్ చేస్తుంటే ఒక రాష్ట్రం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు స్కూల్లోకి రావద్దని చెప్పి వాళ్ళు అల్టిమేటం కూడా ఇచ్చారు, అంటే పాఠశాలలోకి బయట వాళ్ళు రావద్దని. మీరు చేసిన ప్రయత్నం చాలా బాగుంది. విద్యార్థులే తమ సమస్యల్ని వ్యక్తం చేశారు కాబట్టి ఇట్లాంటి ఒక పాజిటివ్ వైఖరి చాలా అవసరం. ఇది మీరు మొదటి నుంచి మీరు విజ్ఞప్తి అని అంటున్నారు, ప్రొటెస్ట్ అని అనట్లేదు. కాబట్టి ఇలాంటి సానుకూలమైన ప్రయత్నాన్ని 1 సంవత్సరం పాటు అయినా నిరాటంకంగా చేసి ఆ తర్వాత మిలిటెంట్గా ప్రొటెస్టివ్గా ఇంకో ఫామ్స్ మార్చుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇవి నా సూచనలు, వీటిని కూడా మీరు గమనించాలని కోరుతున్నాను. మీడియా మిత్రులు కూడా పిల్లల ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, వాళ్ళ ఉత్తరాలు చేతిరాత ద్వారా ఉన్న ఉత్తరాలు కొన్ని స్కాన్ కాపీస్ ఉన్నాయి. ఎవరైనా సరే ఇంకా వివరంగా ఒక ఫీచర్ స్టోరీస్ ఇంటర్వ్యూస్ చేయాలనుకుంటే కూడా రవి మేరెడ్డి గారి కానీ మిత్రుడు బ్రదర్ని కానీ సంప్రదిస్తే వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తారు. మీరు రకరకాల పద్ధతులలో ఈ ప్రొటెస్ట్ని విస్తారంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి పాఠశాల కడపదొక్కి ప్రతి పాఠశాలలో ఉన్న సమస్యలు నిరంతరం వెతుకుతూ ప్రయాణం చేస్తున్నాం. ఈ మధ్యనే మంచి ప్రశ్నలు వేశారు మిత్రులు. తెలంగాణ పబ్లిక్ స్కూలు ఓపెన్ ఇప్పుడు మొదలు పెడితే, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పుడు మొదలు పెడితే అవి కన్స్ట్రక్షన్ కానికి ఎన్నేళ్ళు పడతాయి, ఎప్పుడు అవి రెడీ అవుతాయి, ఆ పాఠశాలకు పిల్లలు ఎప్పుడు పోతారు, అప్పటి వరకు ఎంతమంది అనేది మళ్ళీ అది వేరు, ఎంత సంఖ్యలో ఆ బళ్ళకి వెళ్తారు, ఇప్పుడు ఎంతమంది ప్రస్తుతం బళ్ళు ఎంతమంది వెళ్తున్నారు అనే సంఖ్యలు వేరు. కానీ ఆ పాఠశాలలు అయ్యే వరకు ఈ పాఠశాలలు నిరంతరం ఈ పిల్లలు హింసకు గురి కావాలా? 400 మంది పిల్లలు ఒక్క పాఠశాలలో ఒక్క టాయిలెట్, ఒక అమ్మాయిలకు ఒక టాయిలెట్, అబ్బాయిలకు ఒక టాయిలెట్, 400 మంది పిల్లలు ఒక టాయిలెట్లో సాధ్యమవుతుందా? ఈ ప్రభుత్వానికి బాధ్యత కదా? ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా? ఇదే విషయం మీద ఎంఈఓ నుంచి డిఓ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి సీఎం వరకు లెటర్లు రాసినాం. అయ్యా టీచర్లు లేరు, ఒక్క టీచర్కు 120 మంది వస్తున్నారు, చదువు చెప్పడం సాధ్యం కావట్లేదు, ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు? మీకేం బాధ్యత లేదా? ఈ పిల్లలు ఎవరు? మన రాష్ట్ర పిల్లలు కదా, మన దేశ పిల్లలు కదా, పిల్లలకు హక్కులు లేవా? మీరు కళ్ళు మూసుకుంటున్నారని అడిగితే మేము ట్రాన్స్ఫర్ చేసినాం కానీ ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి రికమెండ్లు వస్తున్నాయి, టీచర్ పోవట్లేదు అని డిఓ అంటాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోతే నేను ఇప్పుడే మీ డిఓకి చెప్తున్నా, రేపు నుంచి వస్తున్నాడు. ఈ రకంగా 4 సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు టీచర్లు లేరు. అక్కడ 400 చిల్లర మంది పిల్లలు. అంటే ఈ రకమైన సమస్యలతోని నిరంతరం పిల్లలు హింస గురవ్వకుండా ఈ ప్రభుత్వ బడుల్లో చదువుతున్నప్పుడు ఇలాంటి పెద్దలు లేకుంటే మాలాంటి ఎవరు ఇంకా ఈ గుర్తు చేయాలన్నా ప్రభుత్వానికి? ప్రభుత్వం బాధ్యత కదా, ప్రభుత్వం బాధ్యత తీసుకోదా ఈ విషయం? అందుకే కనీసం ప్రభుత్వం నిద్రపోతుంది, ముళ్ళకర్రలు పట్టుకున్నా చెరుకూరలు పట్టుకున్నా వినతట్లేదు. కోట్లన్నా తీసుకుంటే కోట్ల వల్లనన్నా ఏమన్నా దెబ్బలు పెడితే ముటికాయలు పెడితే ఇంటదేమో ఒక పెద్ద ఆశతోనే ఈరోజు వీళ్ళందరూ నిర్ణయంతో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. మీడియా మిత్రులు మీరు చాలా స్కూళ్ళల్లో ఇంతకుముందుకు మీడియా వాళ్ళనే ఒక్కసారి పేపర్లు వస్తే ఆ స్కూల్కు ఆఫీసర్లందరూ వచ్చేసి ఇమీడియట్గా అక్కడ టాయిలెట్లు అయిన అవకాశాలు ఉన్నాయి. మీరు దాల్చుకుంటే కూడా చాలా సాధించవచ్చు. ఈ ఉద్యమానికి మీ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం. అందుకని మీరు ఇంతకుముందుకు అడిగిన ప్రశ్నలు నాకెందుకో మాట్లాడద్దు అనుకున్నా కానీ మాట్లాడదాం అనిపించింది. థ్యాంక్ యూ.